హాయ్ దోస్తులు వచ్చేసిన ఇవాళ ఏమన్నా పండుగనా ఫుల్ ఎంజాయ్ చేసిండ్రా నాకు తెలుసు షో చూసిన అందరు తమిళ్స్ అన్నల్స్ అందరికీ విష్ వెరీ వెరీ హ్యాపీ రాఖీ ఇంకా చెల్లెలు అందరు ఫుల్ కట్టేసుకుని రాఖీ కట్టేస్తే మంచి కట్టుకున్నా పంచి కట్టి మిఠాయి గిటాలు అన్నీ తినేసిండ్రా లేకపోతే కట్నాలు గిట్నాలు ఏమైనా పెట్టిండ్రా నాకు తెలుసు మీరు ఏం పెడతారు పెట్టకపోయినా కానీ మంచి ప్రేమతో చెల్లెల్ని చూసుకొని చాలు ఇవాళ ఏం చేసినా తెలుసా మేము ఒక స్పెషల్ గెస్ట్ని దొరికొచ్చేసినాం ఆయన ఎట్లా అంటే మస్తు ఏమంటారు సీనియర్ నేత కాంగ్రెస్ నేత ఇంకా సూటిగా మాట్లాడతాడు మస్తు మాట్లాడతాడు ఇంకా మన లెక్కనే మాట్లాడతాడు పర్సనల్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్ ఇంకా ముచ్చట్లు పెట్టాలని ఉంది కదా సో ముచ్చట్లు పెట్టేద్దాం మనం అసలు ఏంటిది డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఇవాళ గెస్ట్ ఎట్లా మాట్లాడతాడో అసలు బ్యాక్గ్రౌండ్ అన్ని ముచ్చట్లు పెట్టుకుందాం సో ప్లీజ్ వెల్కమ్ మన గెస్ట్ నైట్ వి హనుమంతరావు గారు నమస్తే బాగుందా బాగున్నమ్మా కార్తీకమ్మ మీరైతే అసలు ఇంట్లో పెద్దనాయనలు కాకలు ఉంటారు కదా అట్లనే మాట్లాడతారు అట్లనే ఉంటారు పెద్ద ఫ్యాన్ మీ భాష మీరు ఎట్లున్నారు పొద్దుగాల నుంచి ఫుల్ పొద్దున లేదు రాఖీ పుణ్యం ఏం చేస్తాం రాఖీ కట్టింది కదా సిస్టర్స్ వస్తారు కడతారు ఇది ఒక పెద్ద ఫెస్టివల్ ముఖ్యంగా రాఖీ అనేది మరి మనతోటి చిన్నటువంటి చెల్లెండ్లు అక్కలు తమ్ముళ్ళకి కడతారు ఇది మా తమ్ముళ్ళ పండుగ ఇది కనుక దిస్ ఈజ్ వెరీ హ్యాపీయెస్ట్ అందులో చెల్లెండ్లు వాళ్ళు సంవత్సరానికి రాఖీ పుణ్యం ఎప్పుడు వస్తుందో మా అన్న దగ్గరికి ఎప్పుడు పోవాలని ఆలోచన చేస్తుంటారు వాళ్ళకు మహిళలకు ముఖ్యంగా చెల్లెండ్లకు కానీ అక్కలకు కానీ ఇది ఒక్కటే ఫెస్టివల్ వేర్ అటాచ్ టు ది ఫ్యామిలీ సో రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టుడే సో మా సిస్టర్స్ రావడం ఎందుకంటే నాకు ఐ గాట్ 5 సిస్టర్స్ అవుట్ ఆఫ్ 5లో ముగ్గురు చనిపోయారు ఇద్దరు చనిపోయారు ముగ్గురు ఉన్నారు ఒక అమెరికాలో ఉంటారు ఒక మా పెద్ద సిస్టర్ ఈజ్ నో మోర్ రెండో సిస్టర్ ఈజ్ నో మోర్ అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ముగ్గురు ఉన్నారు ఒక ఆమె అమెరికాలో ఉంటుంది ఒక ఆమెనేమో ఇద్దరు సిస్టర్స్ ఇక్కడనే ఉంటారు మీరు ఒక్కరేనా అబ్బాయి నేను మా ఇంట్లో ఐఎమ్ ది 2 బ్రదర్స్ మా పెద్ద బ్రదర్ చనిపోయాడు అయితే ఇప్పుడు ఇంట్లో ఆఖరి వాడిని అందరికంటే ప్రేమ అందరి సిస్టర్ల ప్రేమ పొందిన వాడిని అందరికంటే ఎక్కువ లాడ్లో పెరిగినటువంటి వాడిని నేను లాస్ట్ ఎప్పుడు లాస్ట్కు అడ్వాంటేజ్ ఎస్ ఆల్వేస్ లాస్ట్కు అడ్వాంటేజ్ ఉంటుంది తల్లి ప్రేమ సిస్టర్ల ప్రేమ ఈ రెండును కూడా నాకు అడ్వాంటేజ్ చాలా లక్కీ ఆడబుట్టిను హైదరాబాద్ నేను అంబర్పేట్ లోకల్ బాగా అంబర్పేట్ పుట్టడం పెరగడం ఇక్కడనే అది మొదలు ఒక చిన్న గ్రామం ఉండే కానీ రాను ఎప్పుడైతే సిటీ పెరిగిందో నో ఇట్ బికేజ్ ద కార్పొరేషన్ ఇప్పుడు పట్టణం అయిపోయింది ఇప్పుడు సిటీ అవుట్స్కట్ అంతా కూడా పెరిగిపోయింది కాబట్టి ఒకప్పుడు అంబర్పేట్ తహసీల్ అంబర్పేట్ అనేది అంటే అప్పుడు నిజాం పీరియడ్లో హెడ్ క్వార్టర్ పోలీస్ హెడ్ క్వార్టర్గా ఉండేది మా ఫాదర్ కూడా అక్కడనే పనిచేసిండు ఇక్కడనే రిటైర్డ్ అయింది కాబట్టి మేము అంబర్పేటలోనే సెటిల్ అయినాం మా ఫాదరు కానీ మా సిస్టర్స్ అందరు కూడా మ్యారేజెస్ ఇక్కడనే అందరు జాయింట్ అంటే మా ఫాదర్ ఉన్నంత మా మదర్ ఉన్నంత కాలం 5 సిస్టర్స్ 2 కొడుకులు అందరూ ఒకే దగ్గర ఉండేది దేర్ ఇస్ నో డివిజన్ బట్ పెళ్లి అయిపోయిన తర్వాత మా బ్రదర్ సెపరేట్ అయిండు సెపరేట్ అంటే యూ విల్ స్టే అట్ పంజాగుట్ట నేను ఐ విల్ స్టే అట్ హైదరాబాద్ అంబర్పేట్ పుట్టినటువంటి గ్రామం నుంచి ఎప్పుడు కూడా నేను అవతలికి వెళ్ళలే ఎందుకంటే పుట్టినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగం మిగతా దగ్గర అది దొరకదు ఏది అర్ధరాత్రి ఏదైనా సప్పుడైనా 10 మంది వస్తారు సో దట్స్ వే నేను మొదటి నుంచి కూడా రాజకీయంగా ఉన్నా రాజకీయంగా ఏది అడుదడుగులు ఉన్నా కానీ బస్తీలో ఇడిచిపెట్టేసి అయితే ఎప్పుడు పోలే బస్తీ వారితోటి బస్తీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ బస్తీలో ఉన్న ప్రేమ అనురాగమే వేరేది అనేది నా ఉద్దేశం మస్తు చెప్పినారు మీరు చైల్డ్హుడ్ అంటే స్కూల్ గిల్ ఎట్లా ఉండే ఫుల్ సీరియస్ చదువుకుంటున్నా బాగా చూడమ్మా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఐఎమ్ ఏ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అందరితో కలిసి ఉండాలి కలిసి తిరగాలి ఏదన్నా ఇష్యూ వచ్చినా ఫ్రెండ్స్ అందరితోటి కలిసి ఉండదు అదే వ్యవహారం నాకు రాజకీయంలో కూడా ఎప్పటికి నేను 10 మందిని కలపాలని 10 మందితో తిరగాలని ఇప్పటికి కూడా నేను రాజకీయంగా నేను మంత్రి అయినా పిసిసి ప్రెసిడెంట్ అయినా ఐ విల్ బి అప్రోచ్ ఎవరితో ఉంటారు
అయితే కొందరికి ఏమిటంటే ఆ హనుమంతరావు స్ట్రేట్ అవే మాట్లాడతాడు, లెక్క చేయడు. యా పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అది అలవాటైంది. నేను మనసులో ఒక మాట, బయట ఒక పెదవుల మీద ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడే తత్వం కాదు. మనసు లేదున్నదో చెప్పేస్తాం, లోపల ఒకటి దాచిపెట్టే రకం కాదు. అందు గురించే నన్ను చాలా మంది కొందరు హనుమంతరావు సూటిగా మాట్లాడతాడు, కలుపులో కర్మశం ఉండదు అనేది కొందరు అనుకుంటారు. కొందరు అరే హనుమంతరావు అయితే స్ట్రేట్ అవే మాట్లాడతాడు, ఆయనగిన పైకి వచ్చానంటే ఎవరికి లెక్క చేయడం అనేది కొందరు దృక్పథం. కానీ బట్ ఐఎమ్ నాట్ సచ్ ఎ మ్యాన్. నేను నాతోటి కలవనప్పుడు ఒక తీరు ఉంటుంది, ఒకసారి కలిసి ఫ్రెండ్షిప్ చేసినాక ఒకసారి నాతోటి ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి 99.9 నన్ను వదిలిపెట్టిపోడు. సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా పొలిటికల్గా అడ్వాంటేజ్ వచ్చినప్పుడు అది నన్ను వదిలేస్తాడు, అది మాత్రం గ్యారెంటీ. యాజ్ ఎ నాన్ పొలిటికల్ ఫ్రెండ్స్ ఎవరున్నా, ఒకసారి హనుమంతరావు నా క్లాస్మేట్స్ ఉన్నారు, కేశవర్లో చదివాను, ఆ తర్వాత వివేకవర్ధన్లో కాలేజ్ చేశాను, యూనివర్సిటీలో చదివినప్పుడు కానీ అదేవిధంగా కాలేజీలో ఇది మన స్కూల్లో చదివినటువంటి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా నాతో ఫ్రెండ్ చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నాతో దూరం కాడు. ఎందుకంటే నేను వితౌట్ ఎనీ ఆస్పైరింగ్ ఐ విల్ మేక్ ఫ్రెండ్షిప్. అరే వీటితో ఏదో లాభపడ్డాడు, వీడు జర కోటీశ్వరుడు, వీడేదో కోటీశ్వరుడు, వీటితో లాభపడాలనే దృక్పథం నాది ఎప్పుడు ఉండదు, స్ట్రేట్ అవే. కనుక చాలామంది లైక్ చేసేవాళ్ళు ఉంటారు పాలిటిక్స్లో, కొందరు లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా నేను మాత్రం నాలో మార్పు ఉండదు. కొందరు అంటారు పదవి వచ్చేటప్పుడు కొద్దిగా నేను పదవి వచ్చేటప్పుడు దీనికి సంబంధం లేదు రా, పదవి వచ్చేది ఉంటే రాతల్లో రాసి ఉంటే అదే వస్తుంది. అంతేగాని 4 రోజులలో మనం ఏదో అప్రోచ్లో చేంజ్, మాటలలో చేంజ్ అయితే వీఆర్ గెటింగ్ సంథింగ్ అంటే నేను ఐ వోంట్ యాక్సెప్ట్. బికాజ్ ఇన్ లైఫ్ దేవుడు అనేవాడు రాసి పెడతా. నువ్వు 10 మందికి ఉపయోగపడే పని చేయి, 10 మందికి ఏది లాభమయ్యే పని చేసినప్పుడు నువ్వు ఏ కాన్సెప్ట్లో తీసుకున్నా పీపుల్ విల్ అప్రిషియేట్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. మీ కాలేజ్లో గ్యాంగ్స్ లాగా ఉంటుండేనా? ఒక కాలర్ ఫోన్ చేసిండు, అది తీసుకున్నాక మీకు ఆన్సర్ అది చెప్పండి నాకు. ఓకే, గ్యాంగ్స్. హలో హలో, హాయ్, ఎవరు? నేను వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. వేణుగోపాల్ గారు బాగుందా? బాగున్నా అండి. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ అండి. ఎన్ని రాఖీలు కట్టుకున్నారు? ఏమండి, ఎన్ని రాఖీలు కట్టుకున్నారు? రాఖీ కట్టారండి మా సిస్టర్స్. మీరు టీవీ వాళ్ళని తక్కువ చేస్తారా ప్లీజ్? బాగా తగ్గించేసానండి. ఇంకేం సంగతులు? ఎన్ని ఫుల్ ఇల్లు నిండా మిఠాయి డబ్బాలా? అవునండి. ఇవాళ చూసిండ్రా మన హనుమంతరావు గారు మాట్లాడతారా? అవునండి, చాలా యాంగ్జైటీగా ఉన్నా, అన్నతో పెద్దన్నతో మాట్లాడాలని. మాట్లాడండి. ఇవ్వండి. నమస్కారం హనుమంతరావు గారు. నమస్తే, చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఏం లేదు సార్, ఒక చిన్న సామాన్య కార్యకర్తను నేను కాంగ్రెస్ లో. పుట్టినప్పటి నుంచి జెండా భుజాన్ని వేసుకొని తిరుగుతున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, హలో చెప్పండి వేణుగోపాల్ గారు, ఐఎమ్ హియరింగ్. మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా? మీలాంటి పెద్దవాళ్ళు దగ్గరుండి ఈ ప్రభుత్వాన్ని నడిపించగలుగుతుందా? ఏంది సార్ ఈ పరిస్థితి? ఒక సామాన్యుడు బయట తిరగాలంటే తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. బస్సు ఎక్కితే చంపేస్తారు, ట్రైన్ ఎక్కితే యాక్సిడెంట్లు, ప్రభుత్వం చూడబోతే కుర్చీలు పట్టుకొని ఊగుతున్నారు. అంటే సామాన్య ప్రజలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుందా, లేకపోతే మీరన్నట్టు ఇందిరమ్మ బాట ఇంటి బాట పడుతుందా? చూడండి వేణుగోపాల్ గారు, ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదో డెస్పరేట్గా ఉన్నట్టు ఉన్నది. ఎందుకంటే సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయితే కావాలని చేసినట్టు యాక్సిడెంట్ కాదు. ఏది మొన్న ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. మిగతాది నువ్వు అన్నావు చూడు, ఏది ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతలేవు, ప్రభుత్వం ఉన్నదా లేదా అనే దాని మీద మేము విశ్లేషణ, దాని గురించే నేనేమంటున్నాను, నువ్వు ఒక కార్యకర్తగా ఉన్నావు కాబట్టి నీ కార్యకర్తకు ఉపయోగపడే కార్యక్రమం జరగాలి. కార్యకర్త చాలా రోజుల నుంచి నిరాశ నిస్పృహతో ఉన్నాడు. ఈ 2 ఏళ్ల నుంచి ఒక కార్యక్రమం లేదు. కార్యకర్త అనేవాని ప్రాబ్లమ్స్ ఏమిటి? కార్యకర్త ఇప్పుడే మీరు చెప్పారు సార్, నేను చాలా రోజుల నుంచి జెండా మోస్తున్నా, మరి నా సంగతి ఏమిటి? నా సంగతి పక్కకు పెట్టి ప్రజల సంగతి ఏమిటి? ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒక మంచి ఉద్దేశంతో రెండోసారి గెలిపించారు. గెలిపించినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది నీ ఉన్నట్టు ఆవేదన. నేను కూడా దానికి నీ ఆవేదనతో నా ఉద్దేశం కూడా ఏంటంటే,
కార్యకర్తలను మొదలు పట్టించుకోవాలి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి వారికి ఉన్నటువంటి పదవులు ఎన్నో కార్పొరేషన్ పదవులు కానీ అదే మెంబర్స్ కానీ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కార్యకర్తలకు ఉపయోగపడే, ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమం అంటే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు అందాలనేది నీ కాన్సెప్ట్. దాంతో నేను తప్పనిసరిగా ఏకీభవిస్తున్నా. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి నేను తప్పనిసరిగా నా కృషి, నీ బాధను నేను తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం కండ్లు తెరిపించి ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడానికి నేను నా కృషి, నా వంతు బాధ్యత నేను చేస్తాను వేణుగోపాల్ గారికి అంతవరకే చెప్పగలుగుతా. కానీ ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా ఉండి నేను మీలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు ఒక పద్ధతి ఉన్నది. బట్ నీ ఆవేదన నాకు అర్థమైంది, నీ ఆలోచన నాకు అర్థమైంది. నీ ఉన్నటువంటి ఆవేదన ఏమిటంటే కార్యకర్తలను పట్టించుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనేది వేణుగోపాల్ గారి ఆలోచన అనేది నాకు తెలిసిపోయిందండి. వేణుగోపాల్ గారు ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత మంచి ఆన్సర్ ఇచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్, టేక్ కేర్. అయితే సార్ మీరు కాలేజ్ పోయింది కదా, మీరు అన్నీ ఇట్లా మెల్లిమెల్లిగా ఇట్లా ఫ్రెండ్స్ చేసుకొని మంచిగా ఉంటారు దోస్తులతో అని చెప్పింది కదా. సో మీకు ఒక గ్యాంగ్ ఉంటుండేనా, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే మీరు నిలబడి మీరు చేస్తుండేనా, ఎట్లా ఉంటుండే మీ కాలేజ్ డేస్? లేకపోతే బైక్లోకి వెళ్ళి ఇట్లా ఫుల్ ఇట్లా జూమ్ నడిపించుకుంటూ పోతుండేనా? కార్తీక్ గారు, పాయింట్ ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి జనంలో మనిషిని. నేను ఎప్పుడు కూడా నా ఎంబడి 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఓకే, నా నేచర్ ఏమిటంటే 10 మంది తోటి ఉండాలి. 10 మంది తోటి ఏది ఆటలాడినా, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ అయినా, ఏదే కానీ ఒక అంటే మొదటి నుంచి కూడా నాకేమిందంటే ఒక్కరికి ఉండే మనస్తత్వం కాదు నాది. ఎప్పటికి ఏదైనా ఒక యాక్టివిటీ. అందుగురించి మీరు చూడండి, నేను ఎప్పుడు ఏదో ఒక స్పోర్ట్స్ అంట, క్రికెట్ అంట, వాలీబాల్ అంట. ఇవాళ మా అంబర్పేటలో కూడా స్పోర్ట్స్ ఏదైతే పోలీస్ వాళ్ళది ఉండేను ల్యాండ్, అది చెన్నారెడ్డి గారితో కొట్లాడి ఆ ల్యాండ్ తీసుకున్నాం. అందుగురించి ఇవాళ ఎంతో మంది పిల్లలు కూడా నాకు ఆడుకుంటారు. ఈ హనుమంతన్న వల్ల వచ్చిందనే పేరు. అయితే నేను ఎప్పుడు అందులోని ఇవాళ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించడం జరిగింది ఆ ఫండ్ తోటి. స్విమ్మింగ్ చేసేవారు అంటే మనిషి అనేవాడు కలిసి పుట్టడం చావడం కాదండి, ఏదో ఒకటి సంథింగ్ టు సేవ్, ఏది సమాజానికి మనం ఏదన్నా చేయాలనే కాన్సెప్ట్. ఇవాళ నేను అంబర్పేటలో ఉంటున్నా. నేను ఏం అడుగుతున్నా, మా ముఖ్యమంత్రి గారిని వేరేది ఏం అడుగుతలేదు. గతంలో ఉన్నటువంటి రాజశేఖర్ని అడిగినా అదే, రోషయ్య గారిని అడిగినా అదే, ఇప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ ఏం అడుగుతున్నా, ఒక ఆడిటోరియం. ఆడిటోరియం ఎవరికి? పేద ప్రజానీకం, స్లమ్లో ఉన్నటువంటి ప్రజానీకం ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, పుట్టినదినం చేయాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా అందరు కూడా పోయి ఏది రవీంద్ర భారతికో లేకపోతే హైటెక్ సిటీకి రాలేరు కదండి. బడుగు బలహీన వర్గాలు ఉండాలి, స్లమ్ ఏరియాలు ఉన్నటువంటి వ్యక్తులకు. అది గౌతుల్ లచ్చన్న. ఒకప్పుడు గౌతుల్ లచ్చన్న స్వాతంత్ర ఆయన పేరు మీద ఒక బీసీ ఉన్నటువంటి వ్యక్తి పేరు పెడితే ఆ ఏరియాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీలు, మైనార్టీలు ఒక ఫంక్షన్ పెట్టుకోవడానికి, ఒక ఆడిటోరియం, ఒక ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బీసీలు వచ్చేసి ఒక సెమినార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. అదే దానితో పాటు నా చిన్నప్పటి నుంచి కాన్సెప్ట్ ఏంటంటే, నేను పుట్టి పెరిగినటువంటి అంబర్పేటలో ప్రభుత్వ పాఠశాల పర్మనెంట్ ఉండాలనేది నా ఉద్దేశం. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా చదివిన కిరాయి ఇళ్లలో ఉండేది. ఇప్పుడు ఆ భూమి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఎందుకు? మా ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ది గర్ల్స్ స్కూలు, తెలుగు మీడియం కలిసి 2 కట్టాలనేది నాది. 2. మూడోది ఏమిటి? ఒక పార్క్ కావాలని, అంజయ్య గారి పేరు మీద ఒక పార్క్. ఈ ఏరియాలో ఏది ఇవాళ ఎన్విరాన్మెంటు మరి పొల్యూషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక ఆ ప్రాంతం బాగా ఉండాలంటే పొద్దున్న లేవగానే ఏది ముసలి వాళ్ళు వాకింగ్ చేసినా, యంగ్స్టర్స్ వాకింగ్ చేసినా, సో దట్స్ వే నేను ఏది అడిగినా 10 మందికి ఉపయోగపడేది అడుగుతా. నా ఇండివిజువల్గా నాకేం లేదు, సొంత ఎజెండా ఏది లేదు. ఇది నా కాన్సెప్ట్. అయితే మనం 10 మందికి పనిచేస్తే ఆటోమేటిక్గా పాపులర్ అవుతాం. అరే పలాను వాని వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా ఏం సాధించినని కాదు, ఏమి ఎంతమందికి నువ్వు ఉపయోగపడినావు అనేది కాదు. డబ్బు ఇది ప్రతి ఒక్కరు సంపాదించవచ్చు. డబ్బు ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, బట్ యూ కెన్ మేక్ ఇట్ ఫ్రెండ్స్, యూ మేక్ ఇట్ ఏ గుడ్ హ్యూమర్ విత్ ఫ్రెండ్స్, అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ హెల్ప్ ది సొసైటీ.
ఎవడైతే సొసైటీలో ఉన్నటువంటి బడుగు అందరికంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాడిని మనం చేయి బట్టి మీదికి వెళ్ళి తీసుకొస్తామో అప్పుడే సమాజం అందరం కూడా సమానం అవుతాం. మేము అనుకోలేదు, నేను రాజకీయంగా మీకు తెలియదేమో, మా ఫ్యామిలీలో ఎవరు లేరు రాజకీయంగా. నేను ఇవాళ వచ్చినంటే ఏంది 10 మందితోటి నేను కలిసి ఉండడం, నేను 10 మందితోటి కలిసి తిరగడం, ఇవి వీటితోటే నాకు అలవాటైంది రాజకీయంగా రావాలి. అసలు ఈ జిందగీ పొలిటికల్ జిందగీ అసలు ఎప్పుడు షురు అయింది మీరు? ఎట్లా అంటే టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది? చూడండి, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండే కార్పెంటర్, మా ఇంటి వెనకాలంతా బ్లాక్ స్మిత్, కార్పెంటర్స్ వీళ్ళందరూ ఉండేది. మనం ఏమంటాం తెలంగాణలో హౌస్లోళ్ళు, కమ్మరోళ్ళు, ఒడ్లోళ్ళు అంటాం. అయితే మా ఇంటి వెనకాలంతా అయితే నాకున్నటువంటి క్లోజ్ ఫ్రెండ్ ఒక మన ఏదో ఇన్సిడెంట్ జరిగితే నేను ఆ ఇన్సిడెంట్లో ఆయన వెంబడి ఉన్నాను. అయితే వాడు ఏదో తప్పు చేసిండు అనే దాని మీద మాట్లాడతామని తీసుకుపోయి కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఫస్ట్ టైం ఐ వాజ్ రివోల్ట్. ఏమిటి, ఒక పేదోన్ని కొట్టడం అడగాలి కానీ కొట్టడం అనేది భయం అనిపించలేదు అట్లా ఫస్ట్ టైం అట్లా అడిగితే? అందుగురించే నాకు చిన్నగా ఉన్నవాడు మా తల్లిదండ్రుల పేరు హనుమంతుడని ఎందుకు పెట్టిండంటే, హనుమంతుడు అంటే ఒకటి ఆంజనేయుడు ఏంటంటే 10 మందికి ఉపయోగపడతాడు, 10 మందికి కష్టాల్లో ఉంటాడన్న ఉద్దేశంతో ఆ రోజులలో ఆ కొట్టడంతో నేను రియాక్ట్ అయినా. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్. ఆ తర్వాత దెన్ ఇక అదే అలవాటు పడ్డది. ఎక్కడ అన్యాయం జరిగినా ఇవాళ కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగితే నేను నోరు విప్పుతా. చాలా మంది కొంత అదే హనుమంతుడు నువ్వు ఎందుక ఎవడో గొడవ పడితే నువ్వు ఎందుకంటే అది చిన్నగా ఉన్న నేచర్ ఎడికి వెళ్ళిపోతుందమ్మా. ఇంట్లో కూడా అంటే మీరు పాలిటిక్స్ రాకముందు ఇంట్లో కూడా ఇట్లా అందరి మన చిన్న పంచాయతీలు అయితే ఫుల్ క్లియర్ చేస్తున్నాను. లేదు, ఇంట్లో కూడా మా నాన్న కూడా నన్ను తిట్టేవాడు, ఎందుకు అన్నిట్లో ఎందుకు పోతావు, ఏది ఊరిదంతా పంచాయతీ నీకేనా అనేది. మా అమ్మ నన్ను డిఫెండ్ చేసేది. అరే వాడు ఏదైనా ఉంటే 10 మందికి ఉపయోగపడే పని చేస్తాడు కదా, అందరూ నీ లెక్కనే ఉంటే ఎట్లా, ఎవరికైనా ఉపయోగపడాలని అనేది మదరు. అదేవిధంగా మా సిస్టర్, ఎల్డర్ సిస్టర్ ఆల్సో షీ హెల్ప్డ్. ఐ నెవర్ ఫర్గెట్. మా బ్రదర్ ఇంట్లో కానీ వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు. రాజకీయంగా నేను పెద్దగా హయ్యర్ స్టడీ చేయకపోయినా మా ఫ్యామిలీలో ఎవరు లేకుండా, బట్ ఐ కమ్ అప్ విత్ ఎ ప్రౌడ్. ఏమని చెప్పుకుంటా అంటే మా రాజకీయంలో ఎవరు లేనటువంటి మా ఫ్యామిలీ అంతా చదువుకున్నటువంటి ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. బట్ నేను రాగలిగిన అంటే నేను 10 మందికి ఉపయోగపడుతున్నది. ఇట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. అదే సాటిస్ఫాక్షన్ కొనసాగిస్తాను. కానీ సార్ ఇప్పుడు అందరు పాలిటీషియన్స్ ఏమంటారు, దిల్ మాంజా కీంచ్ మాంజా టైప్స్ అని అంటారు కదా, మళ్ళీ దానికి మీ కామెంట్? దిల్ మాంజా కీంచ్ మాంజా అనేటోడు ఎటువంటి వాడు ఉంటాడంటే రాగానే దెబ్బ ఇది చుట్టుకొని బయటికి పోయాడు. నేను ఇవాళ రాజకీయం స్టార్ట్ చేసిన 1970లో. ఎస్, 72 ఆన్వర్డ్స్ ఐఎమ్ వెరీ యాక్టివ్. 72 నుంచి ఇవాళ 2012 వరకు కూడా నేను రాజకీయంగా ఆ రోజులలో యువజన కాంగ్రెస్ గా పాపులర్ అయిన హనుమంతరావు ఇవాళ కూడా కొనసాగుతుందంటే చాలా మంది రాజకీయంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకే ఒక ప్రజలకు గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత పీపుల్ విల్ ఫర్గెట్. ఐదర్ మినిస్టర్ కొందరు ఉంటే కంటిన్యూస్గా కూడా అదృష్టంతో కంటిన్యూస్గా పవర్లు ఉంటారు. నేను పవర్లో ఉన్నా లేకపోయినా నేనున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటి కూడా నా ఎగ్జిస్టెన్స్ ప్రజల్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఒక యాక్టివ్గా ఉంటాను. కాబట్టి ఇన్ని రోజుల వరకు కూడా నేను యాక్టివ్గా ఉన్నానంటే ఇట్ ఈస్ మై ఫాదర్ మదర్ గిఫ్ట్, మై సిస్టర్ గిఫ్ట్, మై ఫ్రెండ్స్ గిఫ్ట్. ఎందుకంటే సమాజంలో ఒక యాక్టివిటీ తోటి నా ఇంపార్టెన్స్ పెంచి ఏదో ఒక యాక్టివిటీ చేస్తాను. ఎస్, కంపల్సరీ. ఒకసారి స్పోర్ట్స్ అంట, ఒకసారి రాజీవ్ గాంధీ బర్త్డే ఫంక్షన్ అంట, ఒకసారి ఇందిరాగాంధీ బర్త్డే అంట, ఏదో ఒక యాక్టివ్. ఒకనాడు బీసీల ఏకీకరణ అంట, ఒకనాడు మైనార్టీ ఇష్యూ తీసుకుంటా, ఒకసారి షెడ్యూల్ కాస్ట్ ఇష్యూ తీసుకుంటా. సమ్ ఇష్యూస్ ఆల్వేస్ ఐ మేక్ హిమ్ ఈజ్ ఎ గుడ్. ఏది ప్రజలలో ఏదో ఒక ఇష్యూ మీద ప్రజలకు నేను కనిపిస్తాను. కాబట్టి హనుమంతరావును ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇష్యూలో హనుమంతరావు అంటాడు. అంటే హనుమంతరావు అంటే ఒకటే ఇష్యూ. పాము మనిషిని గడిచిందంటే న్యూస్ కాదండి. సో మనిషి పామును గడిచిందంటే న్యూస్ కాదు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హనుమంతరావు. ఈజ్ అ క్రియేటర్. ఏదన్నా ఒక ఇష్యూ క్రియేట్ చేసి అది కూడా సొంతంగా కాదు ప్రజలకు ఉపయోగపడ. హనుమంతరావు ఏదైనా మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే ఇవాళ నేను మా నూతనంగా అయినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన స్పీచ్లో ఒకటి మంచిది అన్నాడు. స్వామి వివేకానంద్ ఒక వర్డ్ ఏమన్నాడంటే, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం
అది ప్రజలకు ఉపయోగపడుతుంది, నీ మనస్సాటిస్ఫాక్షన్, నీ తీసుకున్న నిర్ణయం అంటే నువ్వు రిజల్ట్ గురించి ఆలోచన చేయొద్దు, యు గో హెడ్ అన్నాడు. సో ఐఎమ్ ది టైప్ ఆఫ్ దిస్ థింగ్. తీసుకున్న నిర్ణయము న్యాయమైన నిర్ణయం, 10 మందికి ఉపయోగపడితే ఎవరైనా అంటారు. నేను ఇందిరా విజయరథం మీద తిరిగేటప్పుడు 87 to 89 ఆనాడు రామారావు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎవరు తిరగలే. నేను తిరుగుతుంటే అప్పుడు రాజీవ్ గాంధీ చెప్పిన, రాజీవ్ గాంధీ గారు నేను తిరుగుతాను రామారావు వ్యతిరేకంగా, ఆయన చాలా ప్రామిసులు చేసిండు, అది ఫుల్ఫిల్ కాలేదు. ఐ వాంట్ టు టూర్ ఎంటైర్ స్టేట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇందిరా విజయరథం అంటే ఆయన్నే రథం ఇప్పించిండు. దాన్ని నేను రథంగా తయారు చేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు చాలామంది నన్ను హేళన చేశారు. హనుమంతరావు అట ఇందిరా విజయరథం మీద తిరుగుతాడట, ఈయన కాంగ్రెస్ తీసుకొస్తాడు, రామారావు వ్యతిరేకంగా తిరుగుతాడు. మరి సేమ్ పీపుల్ ఆఫ్టర్ 2 years దే అప్రిషియేటెడ్. మళ్ళీ 89లో కాంగ్రెస్ వచ్చింది. అంటే మై నేచర్ ఎప్పటికీ ఖాళీ ఉండను, ఏదన్నా 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో, శ్రీకాకుళం జరగని, అది చిత్తూరులో జరగని, లేకపోతే ఆదిలాబాద్లో జరిగినా ఇమీడియట్ ఐ కెన్ గో దేర్ బికాస్ ఆఫ్ ద యూత్ కాంగ్రెస్ పర్సన్ గా అందరితో కలిసి. అది అంటే ఒక ఇష్యూ మంచిది ఉంటే ఇమీడియట్గా వెళ్ళిపోతా. ఎస్ 10 మందికి అన్యాయం జరిగింది, ఆడ ట్రైబల్స్కు పాపం రోగాలు వచ్చినాయి, మొన్న ఆదిలాబాద్లో రోగాలు వచ్చింది, ఇమీడియట్గా పోయే వరకల్లా ఏమైంది, ఇష్యూ అయింది. హనుమంతరావు అది ఒక మంచి పని మీద వచ్చిందని అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్లు అప్రమత్తమైనరు, ప్రజలు అప్రమత్తమైనరు, మన కాంగ్రెస్ వాళ్ళు అప్రమత్తమైనరు. చేసిన దాంతో ఇప్పుడు ఏమైంది, హాస్పిటల్ అలాంటి రోగాల గురించి అరే మళ్ళీ హనుమంతరావు వచ్చిపోయింది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ మీరు అన్ని డిఫరెంట్ చేసిండ్రు కాదంటలేను, కానీ మామూలుగా రోజుకి ఎన్ని పతంగులు ఉడాయిస్తుండే అట్లా ఏమైనా చేసినారా? పతంగులు అంటే పతంగుల సీజన్లు ఇప్పుడు ఎవరు ఎగిరేస్తున్నామా? అప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు పతంగులు ఎగిరేసినాం, గిల్లిదండ ఆడినాం. ఇప్పుడు రాజకీయంగా మేము వచ్చిన తర్వాత కొంత తగ్గింది. కానీ బట్ పాయింట్ ఏంటంటే అప్పుడు ఏమీ లేనప్పుడు అప్పుడు పతంగులు, ఇవాళ పతంగులు ఎవడు ఎగిరేస్తుండ్రు చెప్పండి? అంత లేటెస్ట్ వచ్చింది, టీవీలో వచ్చిన తర్వాత అంతా ఇప్పుడు టీవీ మయమైంది. ఒక్కొక్కసారి సమాజంలో చేంజ్ వచ్చినప్పుడల్లా పాతది మర్చిపోతారు. కానీ పాత మధ్య పతంగులు ఎగిరేసే వాళ్ళు ఇప్పటికి ఎగిరేస్తారు, కానీ ఆ ఉన్న ఉత్సాహం ఇప్పుడు తగ్గిందనేది నా ఉద్దేశం. నేను అడిగేది వేరే పతంగ కానీ మీరు వేరే అనుకున్నారు. అయితే మీరు ఇదంతా చేసినాక అసలు ఫస్ట్ ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీకి మీరు ఎట్లా పరిచయం అయ్యారు? క్లోజ్ కదా మీరు? ఇందిరాగాంధీ 79లో, అంతకుముందు నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఆ ఫ్యామిలీకి పరిచయం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజులలో నాగార్జున సాగర్లో యూత్ కాంగ్రెస్ క్యాంప్ జరిగింది. దేశంలో ఉన్నప్పుడు ఏది 77లో సంజయ్ గాంధీ వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది అనేది, అప్పుడు జనతా పార్టీ గెలిచింది, ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు అందరు బ్లేమ్ ఏం చేసినట్టే సంజయ్ గాంధీ వల్లనే ఇవాళ కాంగ్రెస్ దెబ్బతిన్నది, ఈ యూత్ కాంగ్రెస్ను బ్యాన్ చేయాలనేది ఆల్ సీనియర్ లీడర్స్ వాజ్ దేర్ ఇస్ రీసెంట్ ఏది వాళ్ళ మీద యూత్ కాంగ్రెస్ మీద అగెనిస్ట్గా కోపం మీద ఉండిరాళ్ళు. అలాంటప్పుడు మరి ఆ రోజులలో రామచందర్ రత్తు, గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఒక్కటే మన గవర్నమెంట్ ఉండే, చెన్నారెడ్డి గారి 78లో ఆయన ఇందిరా కాంగ్రెస్కి వెళ్ళి ఇక్కడ రావడం, నాగార్జున సాగర్లో క్యాంపు పెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ నీకు కూడా తెలుసు కదా, ఆమెను కూడా జైల్లో పెట్టడము, ఆమె కూడా షా కమిషన్ కేసు. అప్పుడు ఇక్కడ మీటింగ్ అయినప్పుడు అప్పుడు పరిచయం అయిన, అప్పుడు దేశంలో సంజయ్ గాంధీని వ్యతిరేకంగా అందరూ ఆయన నాయకత్వం తీసేయాలి అనే టైంలో సంజయ్ లావ్ దేశ్ బచావ్ అనే స్లోగన్ నేను తీసుకొచ్చాను. అప్పుడే ఇందిరాగాంధీకి పరిచయం కావడం, ఇందిరాగాంధీ తెలుసుకోవడం, ఆ తర్వాత సంజయ్ గాంధీ గారు నన్ను స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయడం, అట్లా ఆ పరిచయం. ఆ తర్వాత నేను వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను క్యాబినెట్లో జాయిన్ కామన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను క్యాబినెట్లో జాయిన్ గాను, ఐ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్న. అప్పుడు ఎందుకంటే మంత్రి అనేది ఒకే సబ్జెక్ట్ కదమ్మా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ త్రూ అవుట్ స్టేట్ లో మంత్రి కావాలంటే చాలా ఇష్టం కదా, వాళ్ళకు నాకు డిఫరెంట్ ఏంటంటే ఐ వాంట్ టు ఆల్వేస్ విత్ పీపుల్. పవర్ లో ఉండి 10 రూపాయలు సంపాదించిన దృక్పథం నాది కాదు. నేను ఆనాడు కాంగ్రెస్ను ఏ విధంగా బలోపేతం చేయాలి, సంజయ్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరచాలి, రాష్ట్రం మొత్తంలో యువకులను తయారు చేయాలనే కాన్సెప్ట్ నాది. అప్పుడు క్యాబినెట్లో చేయమంటే నేను చేరలేదు. అప్పుడు మరి వెంకటరామరెడ్డి గారు
ఏపీ గెస్ట్ హౌస్లో ఇందిరాగాంధీ గారికి డిన్నర్ ఇస్తే ఆ డిన్నర్లో చెప్పాడు, మ్యామ్ యూ సీ దిస్ బాయ్, ఐ వాంట్ టు టేక్ యూ ఇన్ టు క్యాబినెట్, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బాయ్ వాజ్ రిఫ్యూజ్. వై హీ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ అంటుండంటే మేడం వాజ్ అప్రిషియేటెడ్ అండ్ మేడం వాజ్ టోల్డ్ మెనీ పీపుల్, యూ సీ దట్ బాయ్, ది కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, కమిట్మెంట్ విత్ ది యూత్ మూవ్మెంట్, సో యూ డోంట్ వాంట్ టు జాయిన్ ది క్యాబినెట్, హీ వాంట్ టు వర్క్ ఫర్ ది వర్కర్స్ అండ్ పార్టీ అన్నాడంటే అదే నాకు గుర్తింపు. అప్పుడు మీకు ఎంత ఏజ్ ఉండే? అప్పుడు నేను అనుకుంటా బహుశా 31 ఉన్నా, 32 ఉన్నాను, 30లో ఉన్నాను. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏది విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినాక అప్పుడు రాజీవ్ గాంధీ పిలిచి చెప్పిండు, నథింగ్ డూయింగ్, యూ కెన్ జాయిన్ క్యాబినెట్. అప్పుడు జాయిన్ అయినాను. ఎందుకంటే సంజయ్ గాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ రావడం, రాజీవ్ గాంధీని రాజకీయంలో రావాలని ఆయన ఎంబడి ఆయన పైలట్గా ఉండడం, ఇవన్నీ కూడా నాకు ఒక అడ్వాంటేజ్. దానివల్ల నేను చాలా మందికి కూడా, వేరే వాళ్ళకు కూడా, నేను ఒక్కరినే పెరగకుండా రాజకీయంగా నేను చాలా మందిని కూడా పెంచాను. ఎందుకంటే పార్టీలో కేవలం మనమే పెరగడం కాదు, 10 మందికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్ నాది. ఒక సర్ప్రైజ్ కాలర్ అంట మీకు చేసిండు, చూద్దాం ఎవరు. హలో హలో, బాగుండ్రా? మస్తున్నా, మాట్లాడండి. హలో హలో, చెప్పమ్మా. నేను మాట్లాడుతున్నా. ఏం పేరు? నేను మాట్లాడుతున్నా. మహబూబ్ నగరా? చెప్పమ్మా, పేరేంది? తెలంగాణ. అరే మహబూబ్ నగర్ అంటే తెలంగాణ, ఇంకా మళ్ళీ నీ పేరు చెప్పాయంటే నువ్వు తెలంగాణ అంటూ. చెప్పమ్మా. నేను మాట్లాడినా, మీ వాయిస్ టక్ టక్ కట్ అవుతుంది. కట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా గట్లనే కట్ అవుతుంది. ఇప్పుడు మీరు పతంగులు పిలాయిస్తున్నారు తెలంగాణ, కానీ డీల్ మాంజా లేదు, కించి మాంజా లేదు. మరి కన్నాలకి వెళ్ళి వస్తలేరు, సాదీలకి వెళ్ళి వస్తలేరు, ఎట్లన్నా? అన్నీ వస్తాయి. సాది కన్నాలంటే మనం అందరం కూడా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వరకు సాది లేదు, మాంజా లేదు. నేను తెలంగాణను సాధించుకోవాలన్న ఉద్దేశంతో నేను మొదటి నుంచి ఏదైతే మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా. హైకమాండ్లో మాట్లాడినప్పుడు కూడా నేను చాలా నా గట్టి వాదన వినిపిస్తున్నా. అదేవిధంగా జనంలో కూడా చెప్తున్నా, అన్నదమ్ములుగా విడిపోవాలనే చెప్తున్నా తప్పితే ఇక సాధ్యా లేకపోతే కల్దారా అని నేను చెప్పాను. కానీ తెలంగాణ కావాలనే కోరికలో నువ్వెంత మనస్ఫూర్తిగా కోరుతున్నావు, నేను కూడా అదే కోరుకుంటున్నా. అయితే నాకు ఒక అడ్వాంటేజ్ అని, నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకున్నటువంటి ఢిల్లీ ఇన్ఫ్లుయెన్స్లో నాకున్నటువంటి పరిధిలో నేను తప్పనిసరిగా తెలంగాణ మీద ఒత్తిడి తేవడానికి, తెలంగాణ ఇష్యూను హైకమాండ్ దృష్టి తేవడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తున్నా. అందులో నీకు అనుమానం అవసరం లేదు. నాకు అనుమానం ఉన్నదని కూడా నేను అనుకోవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా స్ట్రేట్గా మాట్లాడతా, డబల్ గేమ్ ఉండదు. కాబట్టి నువ్వు కూడా నన్ను నమ్మాలనేది నా ఉద్దేశం. ఎవరో గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదంట. పాశం యాదగిరి. అచ్చో, పాశమా? ఈ పాశం నువ్వు కూడా సాది మాంజా అంటే ఎట్లనే బాబు, ఇంత దగ్గర వ్యక్తి. నేను ఎవరు అనుకున్నా, పాశం యాదగిరి కూడా నన్ను సాది చేసేసి రేపటి నుంచి నేను కూడా మాంజా సుతాయించాలి. ఇక మన రేపటి నుంచి ఇప్పుడు ఏం లేదు, మాకేమంటే లండోరీలు దొరుకుతలేవు, తాగా దొరుకుతలేదు, గంధకు మాంజానన్నా తయారు చేద్దామని చూస్తున్నాం. ఓకే నువ్వు హలో పాశం యాదగిరి, నువ్వు ఏ మాంజా సుతాయించినా నేను ఎప్పుడు కూడా, నువ్వు ఎన్నిసార్లు ఈ మాంజా విషయంలో ఎప్పుడు మాట్లాడినా నేను ఎప్పుడు కూడా నేను తప్పనిసరిగా సహకరిస్తా. ఫ్యూచర్లో కూడా తెలంగాణ గురించి సహకరిస్తా అని చెప్పగలుగుతా. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పను. అదే అందరు కలిస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అందరం కలుస్తున్నామే. నేను ఏడనన్నా కాదన్నా, ఏడనన్నా నాకు రిజర్వేషన్ ఉందని ఎక్కడన్నా చెప్పింది నా చెప్పండి. ఎక్కడ లేదు నాకు రిజర్వేషనే లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా ఊంచా పిలాయిస్తున్నారు, లక్షాలు కొడుతున్నారు, దస్తీలు కొడుతున్నారు, చెరకు కొడుతున్నారు, ఏ ఎగురుతున్నాయి అంటారు. ఎగిరితే ఏం కనిపిస్తలేవు, పతంగు లేదు, ఏం లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరు కూడా పాశం యాదగిరి లెక్క ఏకదం స్పీడ్గా పట్టారు. కొందరికి ఆలోచన ఉన్నాయి. నా ఉద్దేశంలో తెలంగాణ పార్లమెంట్ మెంబర్లు అందరు కానీ, శాసనసభ్యులు కానీ
మొన్న ఇంతకంటే ఏం చేస్తారంటే రాజీనామా కూడా చేసేసి హైకమాండ్ను మీద ఒత్తిడి తీసుకురావడానికి శాయశక్తులకు కూర్చేసి అయితే నీకు తెలుసు ఏది ప్రజెంట్ రాజకీయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు ఇవ్వాలనే కోరిక హైకమాండ్కు ఉన్నది కాబట్టి 9th డిసెంబర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రనేది నేను అనుకుంటా. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఇంత క్లారిటీగా చెప్పలేక అయితే డిలే అవుతుంది. ఎందుకంటే అక్కడ మనమేమో 3/4 మనం 1/4 వాళ్ళు 3/4 ఉన్నారు. 3/4 మాట జర ఎక్కువ నడుస్తుంది కదా యాదగిరి గారు. అయినా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. హలో, వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులు మన దగ్గర లేవు. నీకు తెలియనటువంటి కాదు మన తెలంగాణ నాయకత్వం ఎట్లుంటుంది. 10 రూపాయలు జోబులకి వెళ్ళి తీయరు కానీ అందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాళ్ళేమో 10 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉంది. వాళ్ళు సంపాదిస్తారు, అట్లా పెడతారు. మనం సంపాదించినోడు చాలామంది నాయకులు ఉన్నారు మన దగ్గర కూడా తెలంగాణలో. కొందరు పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు చనిపోయినారు, కొందరు ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఆ జోబులకి వెళ్ళి 5 రూపాయలు తీయరు. 5 రూపాయలు వాళ్ళేమో వాళ్ళకు మనకు డిఫరెంట్ అది కూడా ఉన్నది. ఎందుకంటే ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారు, మనోళ్ళు కూడా నిలబడతారు. కానీ మన దగ్గర ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నది అనేది నా ఉద్దేశం యాదగిరి గారు. అవునవును, వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు దోపిడీకి అవసరం ఉంది కాబట్టి గట్టి నిలబడతారు. వీళ్ళు దోపిడీ అయిపోయారు, ఏం పైసలు పక్కాట అయినారు, అందుకని నిలబడరు. ఓకే ఓకే, అదే అదే కలుద్దాం, కలిసి చేద్దాం అందరం కలిసి. ఓకే, తప్పక యాదగిరి. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్, టేక్ కేర్. అయితే కరెక్టే కదా, ఇప్పుడు మీరు సోనియా గాంధీ వీళ్ళందరూ మీకు చాలా క్లోజ్ కదా ఫ్యామిలీ. మళ్ళీ అడిగేసేవచ్చు కదా జల్దీ తెలంగాణ తీసుకు ఇంతమంది అడుగుతూనే ఉన్నాం. నేను అడగడమే కాదు, అందరు పార్లమెంట్ సభ్యులు అందరూ చెప్పాను, అందరికీ అయింది. అయితే ఒక రాష్ట్రం, ఇంత పెద్ద రాష్ట్రం విడగొట్టాలన్నప్పుడు వాళ్ళు అన్ని కార్నర్లో ఆలోచన చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇది ఓల్డెస్ట్ ఇష్యూ. మేము ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నాం ఏంటంటే మిగతా రాష్ట్రాలకు మాకు కంపేర్ చేయకండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే 1956లో మేము అదే చెప్తున్నా, ఇవాళ కూడా అదే చెప్తా, రేపు అదే మేము వచ్చి యాడ్ అయినరు. తెలంగాణ అనేది ఒక సెపరేట్ నిజాం స్టేట్ ఉండే, దానికి వాళ్ళు ఏది ఆంధ్ర ఏదైతే మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చి 56లో వచ్చి యాడ్ అయినరు. ఇది డివిజన్ కాదు, ఇది అటాచ్ అండ్ డిటాచ్ దాన్ని అని మేము చెప్తున్నాం. కానీ బట్ ఇక హైకమాండ్లో కన్విన్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏది శాసనసభ్యులు ఎక్కువ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. బట్ ఒకటి మాత్రం ఉన్నది, ఇవాళ కాకుండా రేపు ప్రజలలో వచ్చింది కాబట్టి 9th డిసెంబర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అది కింది స్థాయి దానికి పోయింది. మేము ప్రజలలో తిరగలేకపోతున్నాం అనే దాన్ని ఉంటాయి. అయితే ఒక రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు వాళ్ళ వాదన వినాలి, మన వాదన. అయితే ఇది ఎక్కువ రోజులు కూడా నడిస్తే కూడా అది నిజంగా రెండు ప్రాంతాలకు కూడా నష్టం. ఏదో ఒక నిర్ణయం కావాలని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు కూడా కోరేది ఏమిటంటే ఎన్ని రోజులు ఏదో ఒక నిర్ణయం జరగాలని వాళ్ళు అంటున్నారు, మేమంటున్నాం. ఇది తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు తొందరలోనే ఏదో ఒక నిర్ణయం 2014 లోపల కంటే ముందు అవుతుంది అనేది నా ఉద్దేశం. జల్దీ ఆ సాగదీయకుండా జల్దీ మీరు గట్టి చెప్పేసి అది క్లోజ్ చేసేసేయండి. సాగనీయొద్దు, ఎన్ని రోజులు ఇంకెంతమంది చనిపోతారు, సెంటిమెంట్ ఇష్యూ. యువకులు కానీ యువతులు కానీ ఎంతో మంది చనిపోతున్నారు, సెంటిమెంట్ అయినరు. కనుక ఈ సెంటిమెంట్ను గౌరవించాలి, ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. మేము పదే చెప్తున్నాం, తప్పనిసరిగా కన్విన్స్ అవుతారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు కాలేజ్ టైంలో అందరూ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని తీర్చుతుండే కదా, మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఉంటుండే. అప్పుడు ఆడపిల్లలు మీ వెనకాల తిరగకపోతున్నాయినా? చూడండి, మొదటి నుంచి కూడా ఆడపిల్లలు అంటే ఎంగేజ్లో కాలేజీలో తిరిగే రోజులు ఫ్రెండ్స్ అలో అనేదిగా తప్పితే వాళ్ళ గురించే పర్టికులర్గా. ఎందుకంటే బీయింగ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్లో ఎవరన్నా అమ్మాయిలు వస్తుంటే ఎంకరేజ్ చేసేవాడిని తప్పితే వాళ్ళు ఎంబడి ఎంటబడడం కానీ ఫ్యాన్స్ ఉంటే ఉండిండొచ్చు. కానీ వాళ్ళ లోపల వాళ్ళ మనసులో ఏమున్నదో నాకు తెలియదు. కానీ బట్ అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఎంతసేపటికి 10 మందికి ఉపయోగపడాలి, ప్లస్ కాలేజ్కు పేరు తేవాలి, కాలేజీలో ఎలక్షన్స్ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని గెలిపియాలి, ఇది నా దృక్పథం. ఎప్పటికీ గ్యాంగు నా ఎంబడి 15-20 మంది ఉండేది. అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది నిజాం కాలేజ్ కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, లేకుంటే
భద్రకాలు కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా మనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు పోటీలో నిలబడుతురు. వాళ్ళు నా సాయం కోరేవాళ్ళు. నేను వాళ్ళకి ఈవెన్ అగ్రికల్చర్ కాలేజ్, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజ్లో కూడా మన సపోర్టర్స్ ఉండేది అంతవరకే. కానీ బట్ నేను అమ్మాయిలు ఇప్పుడున్నంత, ఇప్పుడంటే కొంత మార్పు వచ్చింది. అప్పుడు అమ్మాయిలు అంత పెద్దగా ఫ్రీగా మూవ్ కావాలి అని కానీ, వాళ్ళు కూడా ఎంతసేపు చదువుకోవాలి అనే దృక్పథం. స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు స్పోర్ట్స్, వాలీబాల్ కానీ, అదేవిధంగా మరి క్రికెట్ కానీ, ఎక్కువగా ఆ రోజులలో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇవే ఎక్కువ. మేము టెన్నికైట్ మహిళలు మిగతా ఇప్పుడంటే ఇప్పుడు క్రికెట్ మహిళలు కూడా ఆడుతున్నారు. అప్పుడు అంత క్రికెట్ మహిళలు ఆడకపోయేది. అయితే అప్పుడున్నటువంటి పిల్లలు కూడా ఏంటంటే చదువుకోవాలి అనే దృక్పథంతో ఉండేవాళ్ళు. కొందరు మాత్రం స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూసేవాళ్ళే మాకు కనిపించేది. అందులో కాలేజీలు ఎలక్షన్స్లో నిలబడినటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే అది కూడా ఏది కొద్దిగా హై సొసైటీ పిల్లలే కొంత ఎలక్షన్లో నిలబడాలని. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా ఎంతోసేపు చదువుకోవాలి, ఏ విధంగా జాబ్ సంపాదించాలి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలనే దృక్పథం ఉండే. ఇప్పటికీ అప్పటికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్. నేను ఇప్పుడు చూస్తున్నా కదా, ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే ఇప్పుడు మార్పు వచ్చింది. ఏది మా కాలేజీలో మేము చదివేటప్పుడు ఏబీవీపీ అని, ఎస్ఎఫ్ఐ అని, ఎన్ఎస్యుఐ అని ఇవన్నీ ఉండేది. ఇప్పుడు చాలా కొంత తగ్గింది. ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదువుతున్నారు, కంప్యూటర్ కొడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈ టీవీలు రావడం, ఈ వీటన్నిటితో వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా నేను పైకి పోవాలి, ఏ విధంగా చదువుకోవాలి. ఇంతకుముందు ఏమో కొంత లాటోరీ ఉండేది. ఏది తెలంగాణ అజిటేషన్లో కానీ, అది కానీ క్యాంటీన్లలో కూర్చోవడం, స్కూటర్ల మీద బైక్లో అని పోవడం ఇప్పుడు కూడా ఉన్నది అనుకో. కానీ బట్ ఇప్పుడు చదువుకోవడం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే టీవీలు వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ లైఫ్. అప్పుడు ఇన్ని స్కూల్ ఉండండి, అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తక్కువ, ప్రైవేట్ స్కూల్లో లేనే లేదు. నిజాం పీరియడ్లో కొంత తక్కువ. ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. ఏక్సేక్ పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి చదవడం, తల్లిదండ్రులు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్. అప్పుడు పెద్ద చదువు ఏముంటుండే, పిల్లాడు ఏదో చదువుతున్నాడు అని. ఇప్పుడు ఏంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తల్లి లేకుంటే తండ్రి వాని ఎంబడినే ఉంటారు. ఏం చదివినవరా, ఇంట్లో చూస్తారు. ఇంట్లో ఇట్లా అవుతుందా ఇప్పుడు? ఇప్పుడు పిల్లలు నాకు మన్మోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా చదివించాలని ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు మాకేం ఇంట్రెస్ట్, పోతున్నాం అంటే స్కూల్ పోదు, చదువుతున్నామా లేదా, సినిమాకి పోతున్నామా లేదా అటు అంతే. ఇప్పుడు అట్లా కాదు కదా. వీడు స్కూల్ పోయినప్పుడు పేరెంట్స్ డే అంటారు, పేరెంట్స్ వచ్చి పిల్లలను తీసుకొని రావాలంటారు. అప్పుడు ఇది పేరెంట్ డే అంటున్నా. మేము గాలికి తిరిగేది. అప్పటికి ఇప్పటి చదువులో చాలా డిఫరెంట్ వచ్చింది, అది మాత్రం చెప్తాను. ఇప్పుడున్న పిల్లలకు అప్పుడున్న పిల్లలకు, ఎందుకంటే అప్పుడు నిజాం పీరియడ్లో తెలంగాణలో మొట్టమొదటిగా ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ. అప్పుడు ఉర్దూ మీడియం, ఆ తర్వాత రాను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినా అంత చదువుకు ప్రాధాన్యత లేదు. అందుగురించి మన దగ్గర తెలంగాణలో చదివేటోళ్ళు గుల్బర్గాలో పోయి చదివారు, కొందరు కర్ణాటకలో పోయి చదివారు, మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ అక్కడ పోయి. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికేది లేదు. ఉస్మానియాలో మెడికల్ కాలేజ్లో సీట్ దొరకాలంటే ఇది నంబర్ 1 గాంధీ మెడికల్ కాలేజ్. ఇప్పుడు అందరూ చదువుతున్నారు. అప్పుడు అంత చదువు మీద అంత ప్రాధాన్యత లేకుండే. ఎక్కువ ఏదో కొందరు, అంబర్పేటలో మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, డాక్టర్ కుమార్ రావు గారిని ఫస్ట్ టైం ఆయన డాక్టర్ సీట్ దొరికింది. ఆయన వస్తుంటే మేము ఊరవతల నుంచి ఆయన రిసీవ్ చేసుకున్నాం, గొప్ప వ్యక్తిగా. అంటే ఇప్పుడు ఇవాళ ఎంతో మంది డాక్టర్లు అయినారు, ఎంతో మంది ఇంజనీర్లు అయినారు. అప్పటికి ఇప్పటికి చదువులో కానీ అన్నిట్లో కానీ. అయితే మా అంబర్పేట ఆల్వేస్ వాలీబాల్ స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా మేము ముందని చూడ, కబడ్డీ కానీ వాలీబాల్ కానీ కుస్తీలు కానీ ఇవన్నీ కూడా అంబర్పేట ఒక ఇంపార్టెన్స్. అది మొదటి నుంచి స్పోర్ట్స్. అప్పట్లో మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాది మ్యారేజ్ అమ్మ, నాది లవ్ లేదు, ఏం లేదు. ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు చేసిన మ్యారేజే. సో ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. నాకు ఈ లవ్ ఇవన్నీ ఇప్పుడు వచ్చిన అన్ని, అప్పుడు అంత పెద్ద లవ్లు ఏడు కలిసే వాళ్ళు అవకాశాలే తక్కువ కదా. పాలిటిక్స్ లో తిరుగుతుంటే మళ్ళీ మేడం ఏమన్నదా?
నాది మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అడిగిన క్వశ్చన్ మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా మిస్సెస్కు హోల్ లైఫ్ నేను మెజారిటీ లైఫ్స్ ఐ హావ్ గాన్ టు అవుట్ సైడ్ ఓన్లీ. ఏది యూత్ కాంగ్రెస్ అని కానీ, మీటింగ్లు అని కానీ, జిల్లాలు తిరగడం కానీ, నేషనల్ లెవెల్లో కానీ ఎక్కువ నేను మా ఫ్యామిలీని, మా పిల్లలను పోషించడంలో కానీ, పెంచి పెద్దవాళ్ళని చేయడంలో ఆమె కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. నేను అవుట్ సైడ్ నేను ఎక్కువగా బయటనే ఎక్కువ తిరిగిన. 362 రోజులలో నేను 365 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ నేను బహుశా ఒక 100 రోజులు ఇంటి దగ్గర ఉంటాను. కానీ మిగతా 200 మోర్ దాన్ 200 డేస్ అవుట్ సైడ్ ఎక్కువ ఉండేది. అయితే కంట్రిబ్యూషన్ అంతా మా పిల్లలను చదివించడం కానీ, పెద్దోళ్ళని చేయడం కానీ ఆమె కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ప్లస్ ఆమె కోఆపరేషన్ ఉండేప్పటికనే కదా నేను ఇంతవన్నీ అయినా. లేకపోతే మీ సక్సెస్ వెనకాల మేడం అన్నమాట. yes 100%. ఏమని చెప్తారా? yes అని గట్టిగా. yeah you are 100% I am agreeing. And also it is a sacrifice also. వాళ్ళు సాక్రిఫైస్ చేయకపోతే భర్తది కూడా ఎప్పుడు ఉంటుంది అని, భార్య కంట్రిబ్యూషన్ బాగుండి ఇంట్లో తగాదాలు లేకుంటే నేను కూడా 4 ఇంట్లో రోజు తగాదా అయింది అనుకో, ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా. బికాస్ ద ఫ్యామిలీ లైఫ్ ఆల్సో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక దోస్త్ కాల్ చేసి చూద్దాం. హలో హలో హాయ్, ఎవరు? శ్రీధర్ అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. శ్రీధర్ గారు బాగున్నా? బాగుందా మేడం, మీ దయ వల్ల. అమ్మా ఏ పెద్ద మాట మాట్లాడేసింది. ఏం చేస్తున్నారు? మాట్లాడండి హనుమంతరావు గారు. చెప్పు శ్రీధర్ చెప్పమ్మా. కరీంనగర్ ఏది? ప్రాపర్ కరీంనగరా లేకుంటే ఊరా? ప్రాపర్ కరీంనగర్ సార్, వెగురుపల్లి గ్రామం సార్. అమ్మా సార్, వెగురుపల్లి గ్రామం సార్, మానకొండ మండలం. అచ్చా, మానకొండ. చెప్పమ్మా శ్రీధర్. సార్ మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా. ఓకే సార్, మీరు చాలా ఇష్టం సార్ నాకు. మీరంటే చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ. నాకు అదృష్టం, నా జన్మ అదృష్టం సార్ ఫోన్ కలవడం. ఓకే థ్యాంక్ యూ. చెప్పు శ్రీధర్, ఏదైనా అడుగుతావా అమ్మా? లేదు సార్, మీతో మాట్లాడి నాకు జన్మ అదృష్టం. ఓకే థ్యాంక్ యూ శ్రీధర్. థ్యాంక్ యూ శ్రీధర్. బాయ్, టేక్ కేర్. పడుకోయిగా మంచిగా, ఆనందం ఫుల్ కదా, మంచిగా పడుకోయిగా. అయితే ఇప్పుడు ఫ్రీ టైంలా మీకు దొరుకుతుందా? ఫ్రీ టైం దొరుకుతుందా ఇప్పుడు మామూలుగా? నేను ఎప్పుడు ఫ్రీ పెట్టుకోనమ్మా. పాయింట్ ఏంటంటే దట్ ఈస్ మై బిజీ లైఫ్. ఎప్పుడు నేను ఖాళీ ఉండను. ఖాళీ ఉన్నప్పుడు ఏదన్నా ఒకటి నలుగురితో మాట్లాడడం జరుగుతుంది, లేకుండా ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటా. ఎందుకంటే మనిషి బిజీ ఉంటేనే హెల్త్ కూడా బాగుంటుంది. ఏదైనా ఒక యాక్టివిటీ, యాక్టివిటీ నేను ఎప్పుడు చూడు ఏదైనా ఒక యాక్టివిటీ. ఇప్పుడు మళ్ళీ రేపు రాజీవ్ గాంధీ బర్త్డే వస్తుంది 20th ఆగస్ట్. అదే మళ్ళీ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాను. ప్రతి గర్ల్ ఆర్ బాయ్కు ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇస్తాను. ఏదో అప్కమింగ్ బాయ్ ప్రతిసారి ఒక డిసిప్లిన్లో, ఒకసారి కబడ్డీ, ఓసారి వాలీబాల్, ఓసారి క్రికెట్, ఓసారి టెన్నికైట్, ఓసారి షటిల్, ఓసారి బ్యాడ్మింటన్. ఇవే ప్రతిసారి కూడా నేను ఏదో కార్యక్రమంతో వాళ్ళకు ఏది టీ-షర్ట్స్ ఇప్పించడం. అయితే ఏదో ఒకటి యాక్టివిటీలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటా. నువ్వు ఎప్పుడు కూడా హెల్త్ కూడా ఎప్పుడు బాగుంటుందంటే సమ్ యాక్టివిటీలో ఉండి నువ్వు బిజీ ఉంటే యువర్ హెల్త్ ఆల్సో విల్ బి ఆల్ రైట్. సో నేను ఆ టైప్లో ఆలోచన చేస్తాను. మీకు ఎక్సర్సైజ్ ఏం అవసరం లేదు, మీరు బిజీ పెట్టుకునే చాలు. లేదు, ఎక్సర్సైజ్ కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా జిమ్కి పోతామా. ఈ ఏజ్లో కూడా నేను 1.5 hours చేస్తాను జిమ్. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఎందుకు చేయలేనంటే పొద్దున్న లేస్తేనే నాకు 6:37 కాగానే జనం రావడం జరుగుతుంది. సో ఐ కాంట్ గివ్ ఫుల్ టైమ్ బికాజ్ ఈవెన్ నేను వాక్ బయట చేద్దామన్నా, వాక్ చేస్తే నమస్కారం అనా అది ఏమైందా అని అంటే ఇక మనం అక్కడనే తిరగడం అయిపోతుంది. అందుగురించి జిమ్ ఢిల్లీలో ఉన్నప్పుడు చేస్తాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎక్కువ స్పీడ్గా నడవడం, ఎక్కువ యాక్టివిటీ చేయడం. నేను సామాన్యంగా 90% ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా ఏదైనా బిల్డింగ్ ఎక్కాలంటే అట్లీస్ట్ 3 floor 4th floor వరకు వితౌట్ లిఫ్ట్ ఎక్కుతా. దెబ్బ ఎక్కడం, దెబ్బ దిగడం, ఏదో ఒక యాక్టివిటీ. సో అది కొద్దిగా హెల్త్ బాగుండాలంటే మనం యాక్టివిటీలో కొంత ముందు ఉండాలి. అది గాడ్ గిఫ్ట్. మీరు పద్యాలు ఇట్లా పాటలు కూడా పాడతారంట కదా? నేను పద్యాలు ఏం పాడు, ఏదో గున్గునాయిస్తాం. మన పద్యాలు ఒకటి గున్గునాయించండి. బహారు పూలు బరసావు మేరే మహబూబాయ్ అని చిన్న ఉన్నప్పుడు విన్నా మహమ్మద్ రఫీ. అదే జ్ఞాపకం వస్తుంది. ఒకటి వాడుండ్రు కదా, పాడినా కదమ్మా. అది మాట చెప్పినట్టు కదమ్మా.
ఇక వాడారనమాట. ఇక ఇంకొకటి అడుగుతా, ఇప్పుడు పాట పాడినా దానికి స్వరం బాగుండాలి. నా స్వరం ఏమో బాగలేదు. అయితే ఎట్లా పాడినప్పుడు అది ఏడబడుతూ ఉంటే స్నానం చేసేటప్పుడు ఏదైనా ఉంటే మూడ్లు ఉన్నప్పుడు ఏదో పాటలు పోకుంటాడు ఉంటుంది. కానీ ఇవాళ రేపు పాటలకు పాత పాటలకు చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు ముఖేష్ కానీ మొహమ్మద్ రఫీ కానీ కిషోర్ కుమార్ కానీ ఇప్పుడు అంతా ఇక అది ఓన్లీ మ్యూజికే ఎక్కువ ఉంటుంది, పాట తక్కువ ఉంటుంది. మొదట్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ సినిమాలలో చూస్తే వాళ్ళు గదిలేకపోతున్నారు, వీళ్ళు గదిలేకపోతే ఏదో ఇట్లా చెయ్యి పుదురు పాట బాగుంటుంది. ఇప్పుడు ఏమో ఎగురుకోం దుంకుకమే ఉన్నది. అప్పుడు చూస్తున్నా బాగా సినిమాలు. ఆ సినిమా అప్పుడు తెలంగాణలో అన్నిటికంటే ఈజియెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే కదండి. మా సినిమాలో మేము గోల్నాక దగ్గర మాది 100 మైల్ థియేటర్ అని ఉండే చిన్నగా ఉన్నప్పుడు. మేము అప్పుడు అన్ని ఏది విఠలాచార్య సినిమాలు చూసేది, ఎన్టీ రామారావు సినిమాలు చూసేది, నాగేశ్వరరావు అన్ని ఇదే విఠలాచార్య ఏదో కామెడీ పిక్చర్స్ వచ్చేది. అప్పుడు అంబర్పేటలో 3 గ్రామాలు మేము అక్కడ అంబర్పేటకు నడుచుకుంటూ వచ్చి 100 మైళ్ళ సినిమా చూసిపోయేది. అయితే ఇప్పటి సినిమాలకు అప్పటి సినిమాలకు చాలా అప్పుడు ఒక థీమ్ ఉండే, ఒక డిస్కషన్ ఉంటుండే, ఓ సినిమా చూడాలని మా ఫ్యామిలీ తోటి పోయినవాడు. ఇప్పుడు ఫ్యామిలీ వెంబడి పోయేటట్టే లేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అప్పుడు? మీ ఫేవరెట్ హీరో ఎవరు ఉన్నారు? అప్పుడు ఇద్దరు కదమ్మా. తర్వాత నా చాలా శోభన్ బాబు వచ్చిండు. తర్వాత ఆ రోజులలో ఉన్నది ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సినిమా వరకు. అప్పుడు హీరోయిన్లో ఉన్న సావిత్రి పేరు వినేది మేము. సావిత్రి అనేది షీజ్ అ వెరీ క్యారెక్టర్ యాక్టర్ ఆ రోజులలో. ఇక రాను చాలా మంది వచ్చిండ్రు. కానీ మీరు అంత సినిమాలు చూస్తారు, అన్ని గమనిస్తారు కదా, మీకు ఎప్పుడు హీరో కావాలని అనిపించలేదు? మీరు పొడుగున్నారు, ముక్కు చక్కగా ఉంది, గొంతు అయితే సూపర్ గొంతు, అందరు ఇట్లా ఎంతమంది ఫ్యాన్స్. నేను సినిమాలో ఎప్పుడు నేను ఆలోచన చేయలేదమ్మా. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అసలు ఒక మంచి నటుని కోల్పోయింది. అవునమ్మా, సినిమా ఇండస్ట్రీకు దానికి ఓపిక అవసరం, దానికి ఉన్న కష్టాలు లేదు. రాజకీయం వేరు, సినిమాలు ఒకే ఇష్యూను ఒకే మాట 4 సార్లు చెప్పవలసి వస్తుంది. పాలిటిక్స్ ఒకేసారి ఒకే స్ట్రోక్ అదే సూటిగా ఒక మాట అనేస్తే కథం అంతే కదా. మరి ఆడనైతే అట్లా కాదు కదా, వాడు డైరెక్టర్ చెప్పినట్టు వినాలి, ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు వినాలి, మళ్ళీ ఇంకోసారి అనాలి. ఆ కష్టాలు కూడా సూటిగా చెప్పేటుంటే అయిపోతుండేనా? సూటిగా అంటే వానికి డైరెక్టర్ కు సూట్ కావాలి కదా. నేను చెప్పింది డైరెక్టర్ సూట్ కావాలి కదమ్మా, నేను చెప్పినట్టు కాదు కదా. ఈ రాజకీయం కంటే ఏదన్నా మాట్లాడవచ్చు, ప్రజలను ఇంప్రెస్ చేసి. అట్లా కాదు కదా, డైరెక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, నేను చెప్పిన వాయిస్ సరిగ్గా సరిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. అందుగురించి ఈ లైఫ్ నాది బెటర్ అనేది. కానీ మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్లో నమ్మిన బంటు అన్న పేరు మీకు తెచ్చుకున్నారు కదా, మళ్ళీ ఇప్పటివరకు మీరు సీఎం ఎందుకు కాలేదు? చూడండి, సీఎం అనేది అదృష్టంలో రాసి ఉండాలి ఒకటి. రెండోది ఏమిటంటే, నేను సీఎం కంటే కూడా నేను ఎక్కువ ఎంజాయ్ ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఎక్కడికి పోయినా నలుగురు హనుమంతరావు అనే పరిచయాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా నేను ఫ్లైట్లో పోయినా లేకపోతే హోటల్లో పోయినా హనుమంతరావు గారు వీరేనండి, బాగా మాట్లాడతారండి, మీరు టీవీలో వచ్చినప్పుడు మేము అందరం బాగా మీ ఇంట్లో వంట కూడా వదిలేసి మీ టీవీ చూస్తామని అంటారు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలమ్మా? యంగ్స్టర్స్ కూడా వస్తారు, హాయిగా అని చేయగలుగుతారు హనుమంతరావు. పాయింట్ ఏంటంటే, పదవి అనేది ఎప్పుడు కూడా అది రాతలో రాసి ఉంటే అవుతుంది, అంతేకాదు. నాకు ఒకసారి వచ్చింది అవకాశం, రాలేదని కాదు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 90లో వచ్చింది, కానీ ఆ రోజులలో కొంత మిస్ ఫైర్ అయిపోయింది. అదే రాజీవ్ గాంధీ బతుకున్నాడు, నేను కూడా ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని, మస్తు ఏడ్చిండు కదా. ఎందుకంత బాధ అయింది మీకు? బాధ అంటే లైక్ ఏది ఎల్డర్లీ మ్యాన్, హీ విల్ లుక్ ఆఫ్టర్ మై ఇంట్రెస్ట్, ప్లస్ సచ్ ఏ చరిస్మాటిక్ లీడర్ ఐ హావ్ నాట్ సీన్ ఇన్ మై లైఫ్. ఫ్యూచర్లో కూడా నేను చూడను అనేది నా ఉద్దేశం. అలాంటి వ్యక్తి 10 మందికి ఉపయోగపడాలని. అందులో నేను బాధపడ్డా అంటే, ఒక ఆడపడుచులనే ఆయన పైకి తీసుకురావాలని ఆలోచన చేసిన వ్యక్తి. మా తల్లి లేదు, తల్లి ఉన్నంతసేపు మహిళలందరూ సంతోషంగా ఉండేవారు. మహిళలందరూ మా ఇంద్రమ్మ ఉన్నది, మమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పారు. కనుక మా తల్లి లేని లోటును తీయాలని ఏ ఆడపడుచు వచ్చినా, ఏ ఆడపడుచు పూలదండ ఇచ్చినా, ఏ ఆడపడుచు బుక్కే ఇచ్చినా తీసుకుంటే, అదే ఆడపడుచు దండ పేరు మీద ఆయనను బాంబు పెట్టి పేల్చడం అనేది, అది నాకు చాలా లైఫ్లో ఎప్పుడు మరువను. ఏ ఆడపడుచుల గురించి ఆయన హోల్ లైఫ్ పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టి 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తిని
18 ఏళ్ళ యువకులకు ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి 21st సెంచరీలో మన దేశాన్ని కూడా ముందుకు యువకులకు ప్రోత్సహించిన వ్యక్తిని ఒక మహిళ చంపడం అనేది నేను ఇప్పటికి కూడా నా లైఫ్లో ఎప్పుడు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తా. ఏమిటి ఇంత అన్యాయమా, మహిళనే చంపడం ఏంది, అంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అసలు ఐ నెవర్ సీన్ ఎనీ లేడీ కానీ ఎవరు హ్యాండ్సమ్. ఐ డోంట్ థింక్ ఎవరు కూడా నేను అనుకుంటా మన భారతదేశంలో అలాంటి పర్సనాలిటీ లేడు అనేది నా ఉద్దేశం. ఒకవేళ రాజీవ్ గాంధీ గారు బతుకుంటే మీరు సీఎం అయిపోతుండే కదా. తప్ప ఎప్పుడూ అయిపోదు. ఏది మాజీ ముఖ్యమంత్రి లిస్టులో కూడా వచ్చేది. ఏం చేస్తాం, అది టైం. మళ్ళీ ఇప్పుడు డిఎస్ గారు ఇంకా జానారెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు కదా జల్దీ చూడండి. వాళ్ళు ఎవరన్నా మీరు కూడా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. నేను అనేది ప్రయత్నం చేస్తే రాదండి, రాతలు రాసి ఉండాలి. ఇప్పుడు ఏం ప్రయత్నం చేయాలి? నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పిసిసి ప్రెసిడెంట్ చేసిన, 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ చేసిన, 3 సార్లు ఎంపీ చేసిన, ఏఐసి సెక్రటరీ చేసిన. రాష్ట్రంలో దేశంలో అదే కాకుండా బడుగు బలహీన వర్గ బీసీలకు 150 మంది ఎంపీలకు నేను కన్వీనర్గా ఉన్నా. యావత్ భారతదేశంలో ఇవాళ రిజర్వేషన్కు 27% గురించి ఫైట్ చేసిన వ్యక్తి నేను. పార్లమెంటరీ కమిటీ తెచ్చింది వ్యక్తి. అన్నీ ఉన్నాయి. అదృష్టంలో రాసి ఉండి సోనియా గాంధీ తలుచుకుంటే అవుతుందేమో తెలుపలేను. కానీ పదవి గురించి నేను ఉరుకోద్దు. ఎప్పుడు పదవి గురించి మనం ఉరుకుతా, ఆ పదవి ఇంకా ఉరుకుతుందట. పదవుల గురించి కాదు, మనం పని చేస్తూ పోతుంటే మనకు గుర్తింపు ఉంటుందనే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ నా అంబిషన్ ఏంటంటే రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయాలి. ఎందుకంటే ఆయన తండ్రి కూడా ఈ విధంగానే అంచెలంచెలుగా వచ్చి ప్రధానమంత్రి అదే ఇప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది. అందుగురించి మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పాను ఏమని, సార్ యూ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ది ఆర్గనైజేషన్, నౌ యూ నీడ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ అన్న. అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే జాయిన్ కమ్మని చెప్పాను. తప్పనిసరిగా ఆయన క్యాబినెట్లో జాయిన్ కావాలి. ఈ రాష్ట్రానికి దేశానికి ఉన్నాడు కాకుండా ప్రధానమంత్రి కావాలనే అంబిషన్ ఉన్నటువంటి వ్యక్తి. నాకు పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల్లో ఉంటా, కార్యకర్తల మనిషిగా నేను ఉండాలనేది నా ఉద్దేశం. ఏ కార్యకర్త ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి పోతాను. వారి ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను పైకి తేవాలని ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు అందేందుకే చూసేదే నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విషెస్ ఏమంటారు అన్నీ ఫుల్ఫిల్ కావాలా, అండ్ డెఫినెట్గా మీరు ఇంకా అందరికి ఇంకా హెల్ప్ చేయాలా, ఒక మంచి పొజిషన్లో చూడాలి మేము. థ్యాంక్ యూ సో మచ్. హే దోస్తల్స్, మస్తు మాట్లాడింది కదా. అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంక వాళ్ళ రాఖీ కదా, రాఖీ రోజే చెల్లెల్ని ప్రేమ చేయడానికి కాదు, అత్తగారింటికి పోయినా కానీ ఫర్ ఎవర్ బీ విత్ యువర్ చెల్లెల్ అండ్ అక్కస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో సేమ్ టైమ్ విత్ మీ కార్తిక. అంటిల్ దెన్, ciao, keep smiling.